IBPS Recruitment 2024, IBPS Clerk Notification 2024, IBPS Clerk Vacancy 2024, IBPS Clerk Recruitment Notification in Telugu. So video is చేసి IBPS Institute of Banking Personnel IBPS ద్వారా కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఫర్ క్లర్క్ ఇంకా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయండి. సో అరౌండ్ 6,000+ వేకెన్సీస్ ఉన్నాయి. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి July 1st 2024, ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి 21st of July. సో పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21/7/2024. సో ఈ వీడియోలో IBPS క్లర్క్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇంకా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది, కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ డిఫరెంట్ కేటగిరీ పీపుల్, అది 12th August నుంచి 17th August వరకు ఉంటుంది. సో ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అండి. అండ్ రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ మంత్లో ఉంటుంది. ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్లో ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఏప్రిల్ 2025లో ఉంటుంది. సో ఈ వీడియో వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇంకా IBPS ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫామ్ ఫిల్అప్ వీడియో వచ్చేసి నేను ఇంకో డెడికేటెడ్ వీడియో చేశాను, ఐకాన్లో ఇస్తాను. IBPS ఫామ్ ఫిల్అప్ వేకెన్సీస్ ఎలా ఫిల్ చేయాలి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఎందుకంటే ఈసారి IBPS ఫామ్ ఫిల్అప్లో ఫోటో క్యాప్చర్ అండ్ ఇంకా ఫోటో అప్లోడ్ రెండు మీరు చేయాల్సి ఉంటుంది. ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది, అది క్లియర్గా నేను చెప్పాను IBPS ఫామ్ ఫిల్అప్ 2024లో. ఆ వీడియో వచ్చేసి నేను ఐకాన్లో ఇస్తాను. సో ఇక్కడ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, UCO బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా యాజ్ ఆఫ్ 1/7/2024. సో ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 28 years అండి. మినిమం ఏజ్ వచ్చేసి 20 years. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా 20 to 28 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బోత్ డేట్స్ ఆర్ ఇంకల్సివ్. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC/ST వరకు అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, OBC వరకు 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ PWD ఫిజికలీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే యాక్చువల్ పీరియడ్ ప్లస్ 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ విడోస్, డివోర్స్ క్యాండిడేట్ ఉమెన్ అట్లాంటి ఆ పర్టికులర్ కేటగిరీకి చెందిన వారికి అయితే సో ఏజ్ కన్సెషన్ అప్ టు 35 years వరకు ఉంటుంది జనరల్ కేటగిరీకి చెందిన వారైతే. ఒకవేళ OBC కేటగిరీకి చెందిన వారు విడోస్, డివోర్స్ ఉమెన్ అండ్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దర్ హస్బెండ్ వారికి 38 years అండి ఏజ్ క్రైటీరియా అండ్ నాట్ రీమ్యారీడ్. సో ఒకవేళ SC/ST కేటగిరీకి చెందిన వారైతే 40 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఉమెన్ సపరేట్లీ widows, divorced women and legally separated from their husbands who have not remarried. So వారికి మాత్రం ఈ ఏజ్ క్రైటీరియా. పర్సన్స్ అఫెక్టెడ్ విత్ 1984 రైట్స్ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి, డిఫరెంట్ బ్యాంక్స్లో. సో అది అనెక్షర్లో ఉంటుంది. అనెక్షర్ ద్వారా మీరు వెళ్ళేసి అప్లై చూసుకోవచ్చు. సో లింక్ వచ్చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 21/7/2024 ప్రకారం ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై ఫర్ దిస్ వేకెన్సీ అండి. సో క్యాండిడేట్ మస్ట్ పొసెస్ ద వ్యాలిడ్ మార్క్ షీట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ and he or she is a graduate on the day she registers and indicates the percentage marks obtained in the graduation while registering online. సో ఇక్కడ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ అప్లై చేయరాదు, ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పటికి మీకు మార్క్ షీట్ అనేది ఉండాల్సి ఉంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కంప్యూటర్ లిటరసీ ఈ పర్టికులర్ సెక్షన్ అడుగుతున్నారు. అప్లై చేస్తున్నప్పుడు కంప్యూటర్ లిటరసీ మీ స్కిల్ అడుగుతున్నారు. ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఈస్ మ్యాండేటరీ. దట్ ఈస్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ or language or should have studied a computer or information technology as one of the subjects in their high school or college or institute. సో ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు మీరు మాత్రం ఈ పర్టికులర్ ఆప్షన్ని క్లిక్ చేయండి. హై స్కూల్లో లేదా కాలేజ్లో ఇన్స్టిట్యూట్లో చదివామని మీరు ఈ పర్టికులర్ ఆఫ్ చేయండి ఈ ఆప్షన్ని. ఎందుకంటే ఒకవేళ మీకు డిప్లొమా లేదా డిగ్రీ లేదా ఏదైనా సర్టిఫికేట్ PGDCA చేసి ఉంటే మీరు ఆ సర్టిఫికేట్ ఉంటే అండ్ ఇఫ్ దట్ సర్టిఫికేట్ ఈజ్ అథెంటిక్ దెన్ మీరు కంప్యూటర్ లిటరసీ సర్టిఫికేట్ అది ఆఫ్ చేసుకొని ఆ పర్టికులర్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్
అండ్ స్టేట్ విచ్ ద క్యాండిడేట్ విషెస్ టు అప్లై ఆర్ ప్రిఫరబుల్. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు లేదా తెలంగాణకు చెందినవారు అయ్యి మీరు బెంగళూరు లేదా గుజరాత్కి అప్లై చేయాలనుకుంటే ఆ లోకల్ లాంగ్వేజ్, ఎందుకంటే ఇది క్లర్క్ వేకెన్సీ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ఏ బ్యాంక్ అయినా అప్లై చేయొచ్చు కాబట్టి ఆ పర్టికులర్ లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉంటే మీరు ఆ పర్టికులర్ స్టేట్ లేదా డిస్ట్రిక్ట్కి మీరు అప్లై చేయొచ్చు. సో ఇది అండ్ ఒకవేళ బెంగళూరుకి అప్లై చేసుకోవాలనుకుంటే బెంగళూరులో కెనడా రావాలి. కెనడా లాంగ్వేజ్ మీకు వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఈవెన్ మీకు రాకున్నా కూడా ఒకవేళ మీకు సెలెక్షన్ అయిన తర్వాత 6 months టైం ఇస్తారు. 6 months టైంలో మీరు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ నేర్చుకుని ఎగ్జామ్ రాసేయచ్చు. ఎందుకంటే చాలా క్యాండిడేట్స్ అలానే చేస్తారు ఎవరైతే, ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ అలా చేస్తారు. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 175 రూపీస్ ఫర్ SC ST అండి. అండ్ ఇక్కడ 850 రూపీస్ ఫర్ అదర్ కేటగిరీ పీపుల్. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 21/7/2024. సో ఇది అప్లికేషన్ ఫీ క్రైటీరియా ఫర్ IBPS రిక్రూట్మెంట్, IBPS క్లర్క్ రిక్రూట్మెంట్ 2024 అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అందరికైతే 850 రూపీస్. అండ్ ఒకవేళ SC ST PWD ఎక్స్ సర్వీస్మెన్ DESM క్యాండిడేట్స్కి అయితే 175 రూపీస్ ఇంక్లూసివ్ ఆఫ్ GST. ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ IBPS క్లర్క్ రిక్రూట్మెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 60 minutes ఉంటుంది. 60 minutesలో 3 sections ఉంటాయి. ఇంగ్లీష్ వచ్చేసి 30 questions 30 marks, అండ్ న్యూమరికల్ అబిలిటీ 35 questions 35 marks, రీజనింగ్ అబిలిటీ 35 questions 35 marks, టోటల్గా 100 questions 100 marks. టైం ఫ్రేమ్ వచ్చేసి ఈ సెక్షన్కి 20 minutes అండి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒకవేళ క్వాలిఫై అయితే మీకు మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా 160 minutes ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, దాంట్లో 50 questions ఉంటాయి 50 marks, అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 35 minutes. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 40 questions 40 marks అండ్ 35 minutes అనేది టైం ఫ్రేమ్. అండ్ ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 questions 60 marks అండ్ 45 minutes ఇది టైం ఫ్రేమ్. ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మాత్రం 50 questions 50 marks 45 minutes ఇది టైం ఫ్రేమ్. టోటల్గా 200 marks 190 questions అండ్ టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 160 minutes ఉంటుంది. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఓన్లీ 2-tier ఎగ్జామ్ అండి. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది. సో లిస్ట్ ఆఫ్ వర్షన్ ఆఫ్ టెస్ట్ ఇన్ ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగులో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగులో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఈ లాంగ్వేజెస్లో. సో ఇక్కడ ఫస్ట్గా మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కన్నా ముందు 10 days ముందు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఏ సెంటర్ అనేది. తర్వాత 3 days ముందు either 3 or 1 week ముందు మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి ఈ పర్టికులర్ స్టేట్స్లో ఉంటుంది, ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ SC ST క్యాండిడేట్స్ ఫిజికల్లీ మోడ్. సో ఇక్కడ ఫిజికల్ మోడ్ లేదా ఆన్లైన్ మోడ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీ కమ్యూనిటీస్, ఎక్స్ సర్వీస్మెన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ వారికి. సో ఇక్కడ హైదరాబాద్ ఇచ్చారు అండ్ విశాఖపట్నం, విజయవాడ. సో ఈ పర్టికులర్ స్టేట్స్ ఇచ్చారు, ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. సో ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ అండ్ విశాఖపట్నం, విజయవాడ. సో ఇక్కడ ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో ప్రిలిమినరీ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. సో ఇది క్రైటీరియా అండి. క్రైటీరియా వచ్చేసి జస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్, తర్వాత ఫాలోడ్ బై మెయిన్స్ ఎగ్జామినేషన్. ఒకవేళ ఫీ క్రైటీరియా మాత్రం 850 రూపీస్ ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 30,000 వరకు ఉంటుంది ఇన్ హ్యాండ్ వచ్చేసి. సో ఇది పే స్కేల్ అండి. లాస్ట్ డేట్ టు అప్లై మాత్రం 21/7/2024. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ హౌ టు అప్లై ఫర్ IBPS క్లర్క్ 2024 వచ్చేసి నేను వీడియో ఆల్రెడీ చేశాను, చూడండి ఒకసారి, ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది. ఆ వీడియో వచ్చేసి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఇంకా ఐకాన్లో కూడా ఇస్తాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అనే ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.